ఇండియాలో కానీ దుబాయ్లో కానీ మంచు చూడడం అనేది చాలా రేర్. మైదాన్ బజార్ ఏరియా అంటారు. వెనకమాల అక్కడ చూస్తే మీరు అదే మైదాన్ బజారు. ఇక్కడంతా ఏదో ఇలా ఉంది, చూపిస్తాను మీకు. సో ఇదంతా మనకి గోదావరి వెళ్ళే రూట్లోనే అనమాట. సో మనం ఇప్పుడు లోపలికి వెళ్తాము. లెట్స్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. ఏదో జార్జియన్ ట్రై చేద్దాం అని చెప్పేసి ఇక్కడ లోకల్ డిష్ కింకాలి. ఒక్క మంచు లేదు, ఏం లేదు. అదే గమ్మత్తు. రోడ్డుకి అవతల పక్కనంతా అసలు మంచే లేదు. లోపల ఒక 6 or 7 టైప్స్ ఆఫ్ హనీ ఉంది. వైట్ హనీ నాకు కొత్తగా అనిపించింది. జార్జియా రష్యా ఫ్రెండ్షిప్ మాన్యుమెంట్ అంటారు కనుక ఒకవేళ నడుస్తూ జారామనుకో మంచు కొంచెం ఇంకంతే, అలా జారుకుంటూ వెళ్ళిపోతాం లోయలోకి. గాయస్ అదిగోండి ఐస్ మీద కూర్చున్నాం. ఈ జెట్స్కి ఎలా అడిగాను, 150 లారీలు అంట. ఆ వెహికల్స్లో కింద నుంచి కొండపైకి తీసుకొస్తారు. మనకి మన తిరుపతి కొండ ఎక్కినప్పుడు ఎలాంటి ఫీల్ ఉంటుందో అలాంటి ఫీలే ఉంటుంది. సో చుట్టూ అయితే సీనరీ అదిరిపోయింది అసలు. ఆ మంచు, ఆ కొండలు, 20 లారీలు ఎక్స్ట్రా ఇచ్చి పైకి రావడం. మన తెలుగులో మనం చెప్తాం కదా, వర్త్ వర్మ వర్త్. ఆ మోనస్ట్రీ సంగతి ఏమో కానీ నాకు తెలియట్లేదు, కానీ వెనకమాల దాన్ని పట్టించుకోవట్లేదు. కానీ అందరూ కాకపోతే కట్టడానికి వాళ్ళకి ఇంచుమించు 60 సంవత్సరాలు పట్టిందంట. కిందకైతే వచ్చేసాము. అంటే కొండ కిందకి కాదు, అక్కడి నుంచి ఇక్కడికి మంచి వేడి వేడి హాట్ చాక్లెట్ కానీ కాఫీ కానీ తాగుతుంటే ఉంది అన్న మాటల్లో. సో టెల్ వాట్ యూ వాంట్ టు టెల్ టు ఇండియన్. హాయ్ గైస్, వెల్కమ్ టు జార్జియా. అందరికీ నమస్కారం, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాము. సో ఇవాళ మనకి డే 4. ఇవాళ మనం గోదావరి సైడ్ వెళ్తున్నాము. మంచు అది ఉంటుందని చెప్పేసి. మనకి ఇండియాలో కానీ దుబాయ్లో కానీ మంచు చూడడం అనేది చాలా రేర్. సో అందుకని చెప్పేసి వీఆర్ ఎక్సైటెడ్. లెట్స్ గో టు గోదావరి. లెట్స్ సీ అక్కడ ఏముంది ఏంటి అని చెప్పేసి. మంచు అది ఉంటే కనుక మీకు కూడా చూపిస్తాను. సో స్పాట్లో ఉన్నాము. వెనకమాలన్నీ అవే బస్సులు మీరు చూడొచ్చు వరుసగా. అన్ని బస్సులు ఉన్నా కూడా మన బస్సు గోదావరి వెళ్ళేది ఇంకా రాలేదంట. సో ఒక 5 minutes వెయిట్ చేయమంటే మనం టూర్ గైడ్తో మాట్లాడే వచ్చాము. ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే మనకి ఇవాళ టూర్ గైడ్ నిన్న వచ్చిన హెడ్ మాస్టర్ మేడం కాదు, వేరే ఆయన. సో తను కాస్త పర్వాలేదు. సో ఫార్ తనతో మాట్లాడాను. సో తను పర్వాలేదు, బాగానే ఉన్నాడు. స్నో ఉంటుందా అంటే స్నో ఉండే ఛాన్సెస్ చాలా ఉన్నాయి గోదావరిలో. సో మ్యాక్సిమం ఉంటుంది. ఒక 5 minutes అలా వెయిట్ చేస్తే మన క్యాబ్ వస్తుంది. ఈ ఏరియా వచ్చేసి ఈ ఐ లవ్ తిబ్లిసి అని వెనకమాల ఉంది కదా, ఇదంతా మైదాన్ బజార్ ఏరియా అంటారు. వెనకమాల అక్కడ చూస్తే మీరు అదే మైదాన్ బజారు. నేను దీని గురించి ఎందుకు ఇంత స్పెసిఫిక్గా చెప్తున్నానంటే 3 reasons. ఒకటి, ఇక్కడ 2 రెస్టారెంట్స్, ఇండియన్ రెస్టారెంట్స్ ఉన్నాయి. ఒకటి మనం తాజ్ మొన్న తిన్నాం కదా, జస్ట్ ఆ మైదాన్ ఆ కారు పార్క్ చేసి ఉంది కదా, దాని నుంచి అలా కొంచెం పైకి వెళ్తే అటు సైడ్ ఉంటుందన్నమాట. ఇటువైపు కొంచెం జస్ట్ ఇలా చూస్తే అదిగోండి ఆ పైన మహారాజా అని చెప్పేసి ఇంకొక ఇండియన్ రెస్టారెంట్ ఉంది. 2 సిటీ టూర్స్ ఏమన్నా బుక్ చేసుకోవాలనుకుంటే మీరు ఇక్కడికి వస్తే చుట్టుపక్కల సిటీ టూర్స్ కంపెనీలు కూడా చాలానే ఉన్నాయి. ఆన్లైన్లో డే టూర్స్ అవి చాలా ఎక్స్పెన్సివ్ చూపిస్తున్నాయి. మైదాన్ బజార్ ఏరియాకి వచ్చేస్తే మీకు సిటీ టూర్స్ ప్లస్ ఇండియన్ రెస్టారెంట్స్ ఇవి 2 ఉంటాయి అన్నమాట. ఇంకా బొటానికల్ గార్డెన్ కానీ లేదా మదర్ ఆఫ్ జార్జియాకి వెళ్ళాల్సిన రోప్వే కానీ మీరు పైన చూడొచ్చు. ఇదే అనమాట, అది కేబుల్ కార్ రోప్వే. సో ఇవన్నీ కూడా మీకు కొంచెం ఈజీగా ఉంటుంది. ఆ మైదాన్ బజార్లో లోపలికి వెళ్ళినా కూడా సోవినీర్స్ అవన్నీ కొనుక్కోవచ్చు, అదనమాట. సో మా బస్సు వచ్చిన తర్వాత మనం బస్సులోకి ఎక్కిన తర్వాత నేను మీకు ఇంకా డీటెయిల్గా ఆ బస్సు అది చూపిస్తాను. తర్వాత ఏ స్టాప్స్కి వెళ్తున్నాము ఆ డీటెయిల్స్ కూడా మీకు చూపిస్తాను. సో గైస్ ఇవాళ అయితే మన ఫస్ట్ స్టాప్ జవేలి డ్యామ్ అని చెప్పేసి. సో వెనకమాల ఉన్నదే మన బస్సు అనమాట. ఇక్కడంతా ఏదో ఇలా ఉంది, చూపిస్తాను మీకు.
గైస్ చూశారు కదా, అది డ్యామ్ వ్యూ అయితే చాలా చాలా బాగుంది, బ్యూటిఫుల్గా కూడా ఉంది. ఇప్పుడు ఇక్కడ నుంచి బయలుదేరి నెక్స్ట్ సెకండ్ స్టాప్, సో అక్కడికి వెళ్తున్నాం అనమాట. ఎక్కడికి వెళ్తున్నామని చెప్పేసి అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్తాము. సో ఇదంతా మనకి గోదావరి వెళ్ళే రూట్లోనే అనమాట. సో 1 by 1 స్టాప్ అది వస్తుంది, ఇంకా ఎండ్ మనం గోదావరి వెళ్తాము. సో గైస్ ఇందాక డ్యామ్ చూసాం కదా, అక్కడ నుంచి ఒక 7 to 10 minutes డ్రైవ్ చేస్తే మనకు నెక్స్ట్ వచ్చింది అననరీ ఫోర్ట్రెస్ అంట. సో ఎన్మల్ ఉంది కదా అదే. ఇప్పుడు మనం లోపలికి వెళ్దాము. మా వాడు ఒక క్విక్ బ్రీఫ్ అయితే ఇచ్చాడు అనమాట దీని గురించి. సో మనం ఇప్పుడు లోపలికి వెళ్తాము. లెట్స్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. సో గైస్ చూశారు కదా, ఇది 1700 సంవత్సరంలో కట్టిందంట. సో ఇది లోపల వ్యూ ఇలా ఉంది. బయట అయితే ఇందాక మీరు చూశారు కదా. సో టిపికల్ జార్జియన్ స్టైల్ క్రిస్టియానిటీ ఆర్థడాక్స్ వే. లోపలైతే అది. ఇప్పుడు మళ్ళీ మనం బయటకు వచ్చాము, చూద్దాం బయట నుంచి ఎలా ఉందో. బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను మీకు. సూపర్గా ఉంది లొకేషన్. సో గైస్ అది అననరీ ఫోర్ట్రెస్ అండ్ చర్చ్ అనమాట. సో ఒక గ్లిమ్స్ అయితే మీకు ఇచ్చానని అనుకుంటున్నాను. ఇక ఇది మన స్టాప్ నెంబర్ 2 అయిపోయింది. సో నెక్స్ట్ మోస్ట్లీ ఒక చిన్న ప్లేస్ ఇంకొకటి ఉంది, 3rd. తర్వాత లంచ్, ఆ తర్వాత ఇంకొక 3 ప్లేస్లు ఏమో ఉన్నాయి. సో అదనమాట ప్రస్తుతానికి. సో గైస్ ఇప్పుడే మన లంచ్ అయితే అయిపోయింది. ఏదో జార్జియన్ ట్రై చేద్దాం అని చెప్పేసి ఇక్కడ లోకల్ డిష్ కింకాలి. సో చీజ్ మోమోస్ అనమాట అవి ఒక చికెన్ అది చెప్పాము, మీరు వీడియోలో చూసుంటారు కదా. చికెన్ బాగుంది, అయితే ఆ చీజ్ కింకాలి మోమోస్ మనకు సెట్ అవ్వదు. ఏదో ట్రై చేద్దాం అనేది ఏదో చేసాం కానీ మనకు యాక్చువల్లీ అంత సెట్ అవ్వదు. సో ఒక ఎక్స్పీరియన్స్ నేనే చెప్తున్నా. సో ఎన్మల్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో, మంచు, కొండలు,
దీని పక్కనే ఇదన్నమాట రెస్టారెంట్. సో మనం జస్ట్ అలా అక్కడి నుంచి తినేసి అలా బయటకు వచ్చాము. సో ఇటు చూస్తే ఫుల్ మంచు, బట్ రోడ్డుకి అటు సైడ్ చూస్తే ఒక్క మంచు లేదు, ఏం లేదు. అదే గమ్మత్తు. రోడ్డుకి అవతల పక్కనంతా అసలు మంచే లేదు, రోడ్డుకి ఇవతల పక్కన చూస్తే ఫుల్ మంచు. సో ఇంకా మనం గోదావరి పైకి ఇంకా వెళ్తాము. సో పైకి వెళ్ళే కొద్దీ ఇంకా మనకి మంచు వస్తూనే ఉంటుంది. సో అదొక ఎక్స్పీరియన్స్ అనమాట ఇవాళ. లంచ్ తర్వాత ఫస్ట్ స్టాప్ వచ్చి ఈ హనీ హౌస్ దగ్గర, గోదావరిలోని చుట్టూ మంచు అదంతా ఉంది. లోపల ఒక 6 or 7 టైప్స్ ఆఫ్ హనీ ఉంది. నేను ఆ వీడియో మీకు పెడతాను. టేస్ట్ అంతా ఓకే. వైట్ హనీ నాకు కొత్తగా అనిపించింది, కొంచెం బాగుంది. మనకు కావాలంటే కొనుక్కోవచ్చు కూడాను. మీకు లోపల ఇప్పుడు ఆ షాప్ అది చూపిస్తాను. మన తర్వాత స్టాప్ వచ్చేసి జార్జియా రష్యా ఫ్రెండ్షిప్ మాన్యుమెంట్ అంట. నా వెనకమాల ఉంది చూసారా, అదే. చుట్టూరు మంచు కొండలు, ఎటు చూసినా ఫుల్ మంచే మంచు. మనం ఆ మంచులో చక్కగా నడుచుకుంటూ ఆ మాన్యుమెంట్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ ఈ ఒక్క రూట్ మటుకి మంచు లేకోకుండా బాగుంది. సో ఫుల్ మంచులో చక్కగా చూస్తుంటే చాలా అంటే చాలా బాగుంది మంచు. సో అక్కడ కూడా వెళ్ళి అది కూడా చూసుకుని వచ్చేద్దాం. గైస్ వెనకమాల చూడండి ఎంత డేంజరస్గా ఉందో. అక్కడ కనుక ఒకవేళ నడుస్తూ జారామనుకో మంచుకు కొంచెం ఇంకంతే, అలా జారుకుంటూ వెళ్ళిపోతాం లోయలోకి. అదిగోండి ఆ లోయలోకి వెళ్ళిపోతాం. సో చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. అయ్యో గాయస్, అదిగోండి ఐస్ మీద కూర్చున్నాం. మొత్తం అంతా ఐస్. సో గైస్ స్కీ అది జెట్ స్కీ ఎలా అడిగాను. 150 లారీలు అంట ఇద్దరికి, పావు గంట. అంటే రఫ్గా ఒక 3 kilometers కవర్ చేస్తారంట ఆ పావు గంటలో. సో 15 minutes 150 లారీలు ఇద్దరికి. సో ఇద్దరికి కలిపి అంటే రఫ్గా 75 లారీ పర్ పర్సన్ పడింది అనమాట. గ్రూప్ టూర్లో వస్తే మనకి ఇది ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే, వాళ్ళు ఒక్కొక్క ప్లేస్ దగ్గర ఆపి ఇంత సమయం అని చెప్తారు. ఇంకా వేరే ఏమైనా యాక్టివిటీ చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ జెట్స్కి ఇది చేయాలంటే మనకు అరగంట సరిపోదు. ఎందుకంటే మనం వచ్చి అది చూసుకుని ఫొటోస్ దిగేసరికి ఒక 15-20 minutes అయిపోతుంది. తర్వాత ఇంక ఇది చేయాలంటే ఇంకో పావు గంట. సో ½ an hour కన్నా ఎక్కువే అయిపోతుంది. మనం ఇచ్చేసి మళ్ళీ కిందకి వెళ్ళాలి కదా. సో ½ an hour కన్నా ఎక్కువ అయిపోతుంది. వాళ్ళేమో ఇంకా లేట్ అవుతుంది, రండి రండి త్వరగా రండి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. సో అదొకటి గ్రూప్ టూర్లో వస్తే డిసడ్వాంటేజ్. అదే మనం కనుక ఒక నలుగురు అలా ఉంటే ప్రైవేట్ కార్ అది పెట్టుకుని నాకు తెలిసి 200 లారీలు పర్ డే అనమాట. నలుగురు లేదా 5గురికి కారు మొత్తం మాట్లాడుకుంటే అది కూడా సేమ్ రేటే పడుతుంది. 50 లారీలు అలా పడుతుంది మనిషికి. సో అప్పుడు మీరు చక్కగా వచ్చి మీరే కాబట్టి ఎక్కడన్నా కూడా ఎంతసేపు అన్నా కావాలంటే అంతసేపు హాయిగా చూసుకుంటూ తిరుగుతూ ఉండొచ్చు. ఆ ఫ్రీడమ్ అయితే ఉంటుంది. గ్రూప్ టూర్లో అయితే మనకు అది మిస్ అవుతుందని నాకు అనిపించింది.
సో గైస్ ఇవాళకి మన లాస్ట్ స్టాప్ అనమాట ఇది. ఎన్మల్ చూస్తున్నారు కదా, అదే అనమాట పైన ఉంది. సో దీనికి డైరెక్ట్గా మనం మన వెహికల్లో అయితే రాలేము, అంటే మన టూర్ గైడ్ తీసుకొచ్చే వెహికల్లో అయితే రాలేమన్నమాట. సో వాళ్ళు ఏం చేస్తారంటే, ఇది కొండపైన ఉంటుంది కాబట్టి అది ఇప్పుడు చూపించడానికి అవ్వట్లేదు. కొండ కిందే నేను ఆ వీడియో మిస్ చేశాను, మీకు అక్కడే చెప్దామని అనుకున్నా. హడావుడిగా ఎక్కిచ్చేశారు మమ్మల్ని. సో కొండ కిందే ఆ టూర్ గైడ్ బస్ అంతా ఆపేసి ఇంకా అక్కడి నుంచి మనల్ని చిన్న చిన్న వెహికల్స్లో, ఇదిగో మీరు ఎన్మల్ చూస్తున్నారు కదా, అలాంటి చిన్న చిన్న వెహికల్స్లో ఎక్కిస్తారనమాట. ఆ వెహికల్స్లో కింద నుంచి కొండపైకి తీసుకొస్తారు. సో ఈ వెహికల్కి మనిషికి 20 లారీలు, అది టూర్ ప్యాకేజ్లో ఉండదు, మనం మళ్ళీ సపరేట్గానే ఇవ్వాలి. సో మనిషికి 20 లారీలు. సార్ ఇంచుమించు మన తిరుపతి కొండ ఎక్కినప్పుడు ఎలాంటి ఫీల్ ఉంటుందో అలాంటి ఫీలే ఉంటుంది. ఒక్కటే చేంజ్ ఏంటంటే అక్కడ మంచు పడదు, ఇక్కడ మంచు పడుద్ది, అంతే తేడా. సో దాంతో మనం ఇలా పైకి వస్తాము. పైకి వచ్చిన తర్వాత వాళ్ళు ఇదిగోండి ఇక్కడ ఇలా దించేస్తారనమాట మనల్ని. ఇలా ఇక్కడ దించేస్తే మనం ఇక్కడి నుంచి దిగి ఇలా నడుచుకుంటూ ఆ కొండపైకి వెళ్ళాలి. ఇక్కడ చిన్నదే ఇది. సో అక్కడికి వెళ్ళి ఆ మోనస్ట్రీ చూసుకుని మళ్ళీ అలాగే దిగి ఇక్కడికి వచ్చేస్తే మనం ఏ బండిలో అయితే వచ్చామో ఆ బండి నెంబర్ ఫోటో తీసుకుని గుర్తుగా పెట్టుకుని అదే బండిలో మళ్ళీ ఎక్కేసి కిందకి వెళ్ళిపోతాం. కిందకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మళ్ళీ మనం టూర్ గైడ్లో ఏ బస్సు అయితే వచ్చామో ఆ బస్సులో నుంచి రిటర్న్ అనమాట. సో అది అలా ఉంటుంది. సో ప్రస్తుతానికైతే మనం ఇప్పుడే దిగాము. సో అందరూ ఎన్మల్ వెళ్ళిపోతున్నారు. సో నేను కూడా పైకి వెళ్ళి ఆ పైన గార్గెటి చర్చ్ ఎలా ఉందో మీకు కూడా ఒకసారి చూపించేస్తాను అనమాట. తెచ్చుకో. సో గైస్ మనమైతే ఇప్పుడు పైకి వస్తున్నాము, నడుచుకుంటే పైకి వెళ్తున్నాము. అదిగోండి అక్కడ మీరు చూస్తున్నారు కదా, అలా వస్తారనమాట. వచ్చి ఇక్కడ ఆపేస్తారు. సో ఇది కొంచెం ఉంది, పైకి ఎక్కుదాం. తెచ్చుకో. అయితే వచ్చేసాం మెట్లు ఎక్కేసి. సో చుట్టూ అయితే సీనరీ అదిరిపోయింది అసలు. ఆ మంచు, ఆ కొండలు సూపర్గా ఉంది. లోపలికైతే వెళ్దాం, చూద్దాం. లెట్స్ గో. గైస్ చూశారు కదా, లోపల పిన్ డ్రాప్ సైలెంట్గా ఉంది. అంటే ఆబ్వియస్లీ చర్చ్ కదా, ప్రేయర్స్ అది చేసుకుంటున్నారని పెద్దగా అవన్నీ మాట్లాడినట్లేదు. ఆ లోపల ఆడవారికి అయితే పైన తలగుడ్డు కూడా వేసుకోమంటున్నారు. ఇంకా కింద ఏమైనా స్కర్ట్స్ లాంటివి వేసుకొస్తే కింద ఒక గుడ్డు ఇచ్చి దాంతో కూడా కట్టుకోమని చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళ డ్రెస్ కోడ్ పాలసీకి సూటబుల్గా లేకపోతే అవన్నీ చేయాలని ఉంటుంది. సో ఇక్కడ కూడా చూడొచ్చు మీరు, వాళ్ళు రాశారు ప్లీజ్ డ్రెస్ మోడెస్టివ్లీ అని చెప్పేసి. సో దాన్ని బట్టి అదనమాట. సో మోనస్ట్రీ వచ్చి మనం ఇప్పటికి దగ్గర ఒక 5-6 మోనస్ట్రీస్ చూసుంటాము జార్జియా మొత్తం. సో మోరార్లెస్ సేమ్గానే ఉంది. దీని ఒక స్పెషాలిటీ ఏంటంటే ఇది 6వ శతాబ్దంలో కట్టారంట. 6 మరి 16 ఏదో చెప్పాడు మా గైడ్, నాకు గుర్తులేదు. కాకపోతే కట్టడానికి వాళ్ళకి ఇంచుమించు 60 సంవత్సరాలు పట్టిందంట. ఈ కొండపైన ఉంటాం వలన మటీరియల్ తీసుకురావడానికి కానీ తీసుకెళ్ళటానికి కానీ ఇంకా అప్పుడప్పుడు యుద్ధాలు జరిగి కానీ అలా ఏదైతే నేమ్ కారణం వాళ్ళకి కట్టడానికి 60 సంవత్సరాలు పట్టిందంట ఇది. సో అందుకని ఇది కొంచెం స్పెషల్గా చూస్తారు వీళ్ళు. పైగా ఇది ఉన్న లొకేషన్ కూడా అంతే స్పెషల్. చూశారు కదా, 20 లారీలు ఎక్స్ట్రా ఇచ్చి పైకి రావడం. మన తెలుగులో మనం చెప్తాం కదా, వర్త్ వర్మ వర్త్. ఇది నిజంగానే వర్త్. బ్యాక్గ్రౌండ్ ఇది కానీ, ఇటు పక్కన ఈ మానిస్ట్రీ కానీ
నిజంగానే వర్త్ మామ, వర్త్. ఆ మోనస్ట్రీ సంగతి ఏమో కానీ నాకు తెలియట్లేదు, కానీ వెనకమాల దాన్ని పట్టించుకోవట్లేదు. కానీ అందరూ చుట్టుపక్కల నుండి ఈ మంచు కొండలు, ఈ సీనరీస్కి సదా అయిపోవాల్సిందే. ఇది ఎంత చూసినా ఇంకా చూడాలని ఉంది, ఇంకెక్కడ ఉండాలని ఉంది. కాకపోతే మనకి అంత టైం కూడా లేదు, వెళ్ళిపోవాలి. కాబట్టి మొత్తం చర్చ్ చూసేసాం, చుట్టుపక్కల ఉన్న సీనరీస్ అన్నీ చూశాను, మీకు కూడా ఫిల్మ్స్ అయితే చూపించాను. సో కిందకైతే వచ్చేసాము, అంటే కొండ కిందకి కాదు, అక్కడి నుంచి ఇక్కడికి. సో మన వ్యాన్ కూడా రెడీగా ఉంది. ఇక ఇప్పుడు ఆ వ్యాన్లో ఎక్కి కొండ కిందకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. సో గైస్, ఇప్పుడే మనం పైన కొండ నుంచి కూడా కిందకు వచ్చేసాము. మన బస్సు ఇక్కడ ఉంది, అదిగోండి, అదే ఆ వైట్ కలర్ బస్ ఏమంది. సో వెళ్ళే ముందు కొంచెం కాఫీ తీసుకుందామని చెప్పేసి మనం ఇక్కడ నుంచి కాఫీ తీసుకున్నాము. ఒకటేమో క్యాపచినో, ఇంకొకటేమో హాట్ చాక్లెట్. చుట్టూ ఇంత చలిలో మంచి వేడి హాట్ చాక్లెట్ కానీ కాఫీ కానీ తాగుతుంటే ఉంది అబ్బబ్బబ్బా, మాటల్లో చెప్పలేని ఒక అనుభూతి. పైన మనకి చర్చ్ కనిపిస్తుంది, అదిగోండి అక్కడ. సో మనం చిన్న కారులో వెళ్ళింది ఆ చర్చ్కి అనమాట. ఇప్పుడు కొండపైంది, అక్కడి నుంచి ఇప్పుడు చిన్న కారులతో కిందకు వచ్చేసాం. ఇక్కడి నుంచి ఇంకా వెళ్ళిపోతున్నాం. సో అది ఇదిగో వీడే మా గైడ్. లెట్స్ గో. సో గైస్, ఇక్కడ మా గైడ్ ఇవాళకి గోదావరి వచ్చిన తన పేరు వచ్చేసి ఓటర్. సో సూపర్ అంటే సూపర్. ఎక్కడైతే ఏది ఎక్స్ప్లెయిన్ చేయాలో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ, ఎక్కడైతే అవసరం లేదో అక్కడ వద్దు, అలా చేసుకుంటూ తనే అనమాట మనకు అన్నీ చూపించాడు. సో మొత్తం ఈ గోదావరి ఏరియా కానీ ఆ చర్చ్ కానీ అంతా మాకైతే బాగా జరిగింది. సో తన మాటల్లో, సో టెల్ వాట్ యూ వాంట్ టు టెల్ టు ఇండియన్స్. Hi guys, welcome to Georgia. You're gonna like mountains, beautiful views. Yeah. Come and enjoy. Yeah. Okay. Thank you, Oda. You're So welcome. that's from Oda. He says, "Come and enjoy in Georgia." So Georgia is welcoming you guys. Welcome to Georgia.